శ్రీవల్లిని క్షమించి ఇంటి పని మనిషిని చేసిన వేదవతి, భాగ్యానికి షాక్ ఇచ్చిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వేదవతి వాళ్ళకి శ్రీవల్లి గురించి నిజాలన్నీ తెలిసిపోవడంతో వేదవతి అయితే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఎంత నమ్మానే నిన్ను, నిజంగా నువ్వు కడుపుతో ఉన్నావని తెగ పొంగిపోయాను. నీ కడుపు పోగొట్టింది ఆ నర్మద అని నర్మదని అనరాని మాటలని చెంప కూడా పగలగొట్టానే. ఏమీ మాట్లాడలేదు. నీ గురించి నిజస్వరూపం బయట పెట్టాలనే తప్ప ఒక్క మాట కూడా ఎదిరించి సమాధానం చెప్పలేదు. అది కోడలంటే. ఎంత మోసం చేస్తావని అనుకోలేదే. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని తప్పులు చేసావే. ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నావు. పైగా కడుపు ఉందని ఎంత నాటకమాడావే అంటూ ఇంకా చాలా మాటలే అంటుంది. ఇంకా వేదవత్తే, యోయ్ బాబోయ్, నిన్ను తలుచుకుంటే నా కుటుంబాన్ని ఏం చేస్తావని భయంగా ఉంది. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త తీసుకొచ్చి భాగ్యం మీదకి తోసేస్తుంది. ఏమైందమ్మడు, ఏం జరిగింది అనేసరికి, ఏమైందో నీకు తెలీదా, చెంప పగలగొట్టే వరకు తీసుకురావద్దు భాగ్యం అని చెప్పనేసరికి, ఏం జరిగింది వదిన గారు, ఏం జరిగిందా, ఏం జరిగిందన్న విషయం నువ్వు ఊహించలేవా? నీ కూతురు కడుపుతో లేదన్న విషయం నీకు తెలీదా? కడుపు నాటకం ఆడించింది నువ్వే, కడుపు పోయింది అని నాటకం ఆడింది నువ్వే కదా. ఇంకా సిగ్గు లేకుండా ఏం చెప్తున్నావు? ఏ తల్లైనా సరే కాపురం బాగుండాలి అని చూస్తుంది. ఇలాంటి తల్లింటి కాపురం చెడగొట్టుకోవాలని చూస్తుంది. ఎంత చెప్పినా ఎంత చేసినా అందరూ ఎన్నో రకాలుగా చెప్పినా, నా కొడుకుతో సహా క్షమించొద్దు అని చెప్పినా, నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు, అయినా సరే కడుపుతో ఉన్న ఆడపిల్లని బాధ పెట్టకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో, పైగా మూడో తరం వారసుడు రాబోతున్నాడని మా ఆయన ఎంతగానో సంబరపడ్డాడు. ఆ సంబరానికి తగ్గట్టుగానే నీకు తీసుకెళ్లి కడుపుతో ఉన్నావనగానే ఫంక్షన్ చేసి ఎంతలా మురిసిపోయామే. అంతలా చేస్తే నువ్వు ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదే అని చెప్పి మాట్లాడేసరికి, అత్తయ్య నేనేం చేయలేదు అత్తయ్య గారు, అంతా మా అమ్మ చేయమంటేనే చేశాను అనగాని మీ అమ్మ చేయమంటే చేయడమేంటే, నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? నువ్వు ఆ మాత్రం అనుకోలేవా? రేపన్న రోజున నా గురించి నిజం బయటపడితే, నేను కడుపుతో లేను అన్న విషయం బయటపడితే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అనేది ఆలోచించవా నువ్వు? కొంచెం కాకపోతే కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ప్రతి దాంట్లో తెలివితేటలు చూపిస్తావు కదే, మరి ఇలాంటి విషయాల్లో తెలివితేటలు చూపించాలని అనుకోలేదా? ఎన్ని అబద్ధాలు చెప్పారే, ఎంత మోసం చేశారే, నా కొడుకు ఎంతెలా క్షోభ అనుభవించేటట్టు చేశారే. ఇన్ని రోజులుగా నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నా మా ఆయనకి చెప్పకుండా ఉండడానికి ఒకే ఒక్క కారణం, అది నువ్వు మా ఆయన ఎంచి ఏరుకోరి తీసుకొచ్చి తన కొడుకుకిచ్చి పెళ్లి చేసిన కోడలివి కాబట్టి, తను కొడుకు జీవితం తనే నాశనం చేశాడు అనే బాధ మా ఆయనకి ఉండకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇన్ని రోజులు నిజాన్ని చెప్పలేదు. లేదంటే నిజం ఎప్పుడో బయట పెట్టేవాళ్ళమని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోయేసరికి, పదండి వెళ్దాము అనగానే, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నన్ను తీసుకువెళ్ళండి అత్తయ్య, నాకు అదే సర్వస్వం అత్తయ్య, బాలేకపోతే నేను ఉండలేను అత్తయ్య అని చెప్పాను. కానీ చీ నోర్మి, నేను లేకపోతే ఉండలేను అన్న దానివి ఇన్ని పనులు ఎందుకు చేస్తావే, ఇన్ని తప్పులు ఎందుకు చేస్తావే? నువ్వు కడుపుతో ఉన్నావని ఎంత సంబరపడిపోయానే, తండ్రిని కాబోతున్నానని ఎంత ఆనందపడిపోయానే. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలాంటిది నన్ను ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదే అంటూ ఎంతగానో బాధపడతాడు చందు. ఇంకా దీంతో ఏంట్రా మాటలు అని చెప్పి గబగబా కిందకి దిగబోయేసరికి కాళ్ళు అట్టుకుంటుంది. కాళ్ళు అట్టుకోవడంతో వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమాడవలసిన అవసరం నీకేంటి? వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుని బ్రతిమలాడుతున్నావు? వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు, అర్థమవుతుందా? వాళ్ళని వదిలేసి కోర్టుకి ఎక్కుదామని చెప్పాను. కానీ ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఏమాత్రం
పశ్చాత్తాపడకుండా బుద్ధి లేకుండా మాట్లాడుతుంది చూడండి అత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా వీళ్ళతో మాటలేంటి? ఒరే చిన్నోడా, మీ నాన్నకు ఫోన్ చేయి, ఈ వల్లి గురించి మొత్తం చెప్పేయాలని ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా భాగ్యం వదిన వాళ్ళ ఇంటికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రామరాజు వస్తే ఎక్కడ నిజం బయట పడిపోతుందన్న భయంతో నూతిలో దూకి చనిపోవాలనుకుంటే ధీరజ్ కాస్త బ్రతికించేసరికి ఎందుకే పిచ్చిదానా, ఎలాంటి పిచ్చి పని చేసావనగానే నువ్వు నన్ను ముట్టుకోకమ్మా, నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది, చెప్తూనే ఉన్నాను వద్దు 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 అని. నా మాట ఎక్కడైనా విన్నావా? అసలు నా మాట కొంచెమైనా పట్టించుకున్నావా? నేనున్నాను అంటూ ఇంతవరకు తీసుకొచ్చావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా భర్త నన్ను వదిలేస్తానంటున్నాడు, నేను ఏం చేయాలి, ఏమైపోవాలి అంటూ ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది వల్లి ఏడ్చేసరికి ఈలోపు రామరాజు రానే వస్తాడు. రావడంతో అమ్మ నాన్న వచ్చారు అనేసరికి ప్లీజ్ అత్తయ్య చెప్పొద్దు అత్తయ్య అని. కానీ ఇంకా చెప్పకుండా దాచిపెట్టాలా? అస్సలు దాచిపెట్టే సమస్య లేదు, నీ గురించి మొత్తం నా భర్తకు తెలియాల్సిందే అంటూ మాట్లాడేసరికి బుజ్జమ్మ ఏమైంది? వల్లి గురించి నిజాలు చెప్పాలి అంటూ ఇక్కడికి రమ్మన్నావు, ఏమైంది? ఏం జరిగింది? ఇదేంటి వల్లి ఇలా తడిచిపోయింది? ఏం జరిగిందమ్మా వల్లి, ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా తడిచిపోయావు అని చెప్పనగానే ఎందుకు తడిచిపోయిందంటే ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించిందండి అనేసరికి ఏమైంది వల్లికి? ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం ఏంటి? అదొక కొత్త నాటకం అండి. నాటకం ఏంటి బుజ్జమ్మ? చెప్తానండి, అన్నీ వివరంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళ చేసిన మోసాలు మీకు తెలియాలి. ఇన్ని రోజులుగా మీకు తెలియకుండా దాచిపెట్టిన నిజాలన్నీ బయటికి రావాలి. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు ఎంత మోసం చేశారో, ఎన్ని కుట్రలు చేశారో, ఎంత దారుణాలకి పాల్పడ్డారో అన్ని విషయాలు తెలిసి తీరాలి అని చెప్పి. ఏంటి బుజ్జమ్మ, మోసమేంటి, కుట్రలేంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ అనగానే అవునండి, వీళ్ళు ఎన్ని రోజులు మనల్ని మోసమే చేశారు. మీకు తెలియని విషయాలు చాలానే జరిగాయి. మన అమూల్య విశ్వని ఎందుకు ప్రేమించింది? విశ్వ గురించి ఎవరో అమూల్యకు చెప్పడం వల్లే కదా అమూల్య అలా ప్రేమించింది అని మనం అనుకున్నాము. ఆ చెప్పింది ఎవరని మనకు అనుమానం వచ్చింది? ప్రేమ అని అనుమానం వచ్చింది. నిజానికి చెప్పింది ఎవరో కాదండి, ఈ వల్లీనే. అయినా సరే ఎక్కడా ఏమీ నిజం బయట పడనివ్వలేదు. పైగా తెల్లవారితే పెళ్ళనగా అర్ధరాత్రి పూట ఈ తల్లి కూతుర్లిద్దరూ కలిసి ఇంటి కరెంటు తీసేసి మరీ అమూల్యను తీసుకెళ్లి ఆ విశ్వకు అప్పగించి ఏమీ తెలియనట్టుగా చక్కగా ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చేసి హాయిగా అందరితో పాటు కలిసిపోయారు. అయ్యో, తెల్లవారితే పెళ్ళి, ఆడపిల్ల ఇంట్లో కనిపించకపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. పైగా పెళ్లి కూతురు కనిపించట్లేదంటే ఇంటి పరువు పోతుంది అన్నది కూడా ఆలోచించకుండా ఈ వల్లి మన ఇంటి పరువును తీసిందండి. అయినా సరే ఇన్ని విషయాలు జరిగిన తర్వాత కూడా చందుకి ఈ విషయం తెలిసి వల్లిని నిలదీస్తే ఏం చెప్పిందో తెలుసా? ప్రేమే వాళ్ళిద్దరికీ రాయబారం నడిపింది అని ప్రేమ మీద నింద మూపింది. అంతేకాదండి, ప్రేమ నగలు దొంగతనం చేసి దాచుకున్నది తిరుపతి కాదు, ప్రేమ నగలు దొంగతనం చేసి తన నగలతో వాడుకోవాలనుకున్నది ఈ వల్లీనే మోసం చేసింది. పైగా మీరు మీ ఫ్రెండ్ స్కూల్లో తను ఎంఏ ఇంగ్లీష్ చదివిందని జాబు ఇప్పించాలనుకున్నారు కదా, అసలు తను ఎంఏ ఇంగ్లీష్ చదవనే లేదు. 7వ తరగతి వరకు మాత్రమే తను చదివింది. ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ అనగానే ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏ మాత్రం అబద్ధం కాదు, పొల్లిపోకుండా అక్షర సత్యం. మరొక విషయం ఏంటి? శ్రీరామనవమి రోజునే వాళ్ళమ్మకు బాగోలేదని చెప్పి పెద్దోడు తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాడా? ఆ రోజే అమూల్య విషయం వాడికి తెలిసే వాడు అమూల్యను తనను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాడు అనేసరికి నమ్మలేకపోతున్నాను బుజ్జమ్మ. వీళ్ళిక్కా ఘాతకాలు చేశారండి. చందు పుట్టింట్లో వదిలేశాడు అని చెప్పి చందుకే పెద్ద ప్రమాదం తలపెట్టి తనకు ప్రమాదం వస్తే సేవలు చేస్తున్నట్టు యాక్ట్ చేయడానికి పుట్టింటి నుంచి అత్తవారింట్లో అడుగు పెట్టొచ్చని మన పెద్దోడికి ప్రమాదం తలపెట్టారు. అప్పుడు ప్రేమ కాపాడింది, ప్రేమకు తగిలయ్యా దెబ్బలు అనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమో చెప్పనా? ఇవన్నీ కాదని వల్లి
తన కడుపు కడుపు అని ఇన్ని రోజులు నాటకమాడింది కదా, అసలు తను కడుపుతోనే లేదు. కడుపు నాటకమాడి అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసిందండి. కేవలం ఇంట్లోకి అడుగు పెట్టడం కోసం. ఆ కడుపు నాటకం ఎన్ని రోజులు ఆడుతుంది? ఎన్ని రోజులు తను కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పగలుగుతుంది? చెప్పలేదు కాబట్టి రేపన్నా రోజున బయటపడితే తనకే ముప్పని. అమో పాపం నర్మద ఈ విషయాలన్నీ తెలియక, నర్మద ఏమో తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేయించాలి, అసలు విషయం ఏంటో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నర్మద ఉంటే, నర్మదకు తీసుకువెళ్ళడం వల్లే ప్రమాదం జరిగి తన కడుపులోని బిడ్డ చనిపోయింది అని చెప్పి అందరినీ నమ్మించింది. ఫ్లోర్లు అంటే క్లీన్ చేసుకునే స్వీపర్ని తీసుకొచ్చి తను డాక్టర్ని చేసి మరి ఈ కుటుంబంలో ఉన్న ఈ నలుగురు కాపాడారు అని చెప్పి నాటకమాడారు అని చెప్పి ఇంకా వల్లి గురించి కాస్త చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసి పుట్టింటికి తీసుకొచ్చి తనని పుట్టింట్లో వదిలేసి వచ్చేయబోతుంటే మరొక నాటకం మొదలుపెట్టి నూతిలో దూకి చనిపోవాలనుకుందండి అని చెప్పనేసరికి, లేదు మావయ్య గారు, నేను చనిపోవాలని అనుకున్నాను, కానీ నాటకం కాదు మావయ్య గారు, బా లేకుండా నేను బ్రతకలేను, నేను అత్తవారింట్లోనే ఉంటాను మామయ్య గారు, మీరు ఏం చెప్పినా చేస్తాను, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను, ప్లీజ్ మామయ్య గారు దయచేసి నన్ను ఒక్కసారి క్షమించండి అనగాని, ఇన్ని తప్పులు చేసిన నిన్ను క్షమించాలా? ఎలా క్షమించమంటావు వల్లి? ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు నిజంగా నా ఇంటికి తగ్గ కోడలివి అనుకున్నాను, వీళ్ళిద్దరూ కాదు అనుకున్నాను, కానీ వీళ్ళిద్దరే నా ఇంటి అసలైన కోడళ్ళని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నా చిన్న కొడుకు, నా నడుపోడు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చారని ఎంతో బాధపడ్డాను. నా పెద్ద కొడుక్కి నా చేతుల మీద పెళ్లి చేశాను, నాకు నచ్చిన కోడల్ని తీసుకొచ్చాను, తీసుకురావడం వల్ల నాకు తగ్గట్టుగానే నా ఇంటికి తగ్గట్టు నా ఇంటి పేరుని నిలబెట్టే కోడలు అని తెగ మురిసిపోయాను. నువ్వు వాళ్ళ గురించి ఏం చెప్పినా కానీ నిజమేనని చిన్నదానికి పెద్దదానికి వాళ్ళని ప్రతిసారి బాధ పెడుతూనే వచ్చాను. కానీ నిజానికి ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు కావాలనే వాళ్ళని ఇంటి నుంచి తరిమి వేయడానికి, నువ్వు మాత్రమే ఇంటి కోడలుగా ఇంట్లో పెత్తనం సాధించడానికే ఇదంతా చేశావని క్లియర్గా నాకు అర్థమవుతుంది అంటూ ఇంకా రామరాజు చెప్పేసరికి, అది కాదు మామయ్య గారండి, ప్లీజ్ మామయ్య గారండి, నేను చేసింది తప్పేనండి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యనండి, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి మామయ్య గారు, ఇంకెప్పుడు నేను ఏ తప్పు చేయనండి, ప్లీజ్ మామయ్య గారు అంటూ ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటుంది. ఏం చేద్దాం బుజ్జమ్మ అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అని చెప్పి అందరూ కూడా పక్కకి వస్తారు. ఏం చేద్దామే, అదేమో చేస్తానంటుంది, రేపన్న రోజున ప్రాణాలు తీసుకుంటే ఆ ఉసురు మన కుటుంబానికి జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. పైగా భాగ్యం ఎంతకైనా తెగించింది. మనందరి మీద గృహహింస చట్టం కింద కేసు పెడితే దాని మాటలే నమ్ముతారు, కళ్ళబొల్లి మాటలే నమ్ముతారు తప్ప మన మాటలు ఎవరూ నమ్మరు. పైగా ఇదే అదునుగా తీసుకుని మా అక్క వాళ్ళని సాక్ష్యం చెప్పమన్నా మన మీదే విరుద్ధంగా చెప్తారు. ఇవన్నీ గొడవలు కంటే ఎందుకు, దానికి తీసుకెళ్ళి దాన్ని బుద్ధి చెప్పాలి అనగానే, అయితే నేను ఒక పని చేస్తాను బుజ్జమ్మ అని చెప్పనేసరికి, ఏంటండి అనగానే, రండి మీరు అక్కడికి అని చెప్పి ఇంకా అందరూ కూడా భాగ్యం దగ్గరికి వస్తారు. చూడు వల్లి, నువ్వు ఇంటికి రావాలి అనుకుంటున్నావు కాబట్టి, అత్తవారింట్లోనే ఉండాలనుకుంటున్నావు కాబట్టి నేను ఏం చెప్తే అది చెయ్యాల్సిందే, ఓకేనా అని చెప్పనేసరికి, మీరు ఏం చెప్తే అది చేస్తానత్తయ్య, మీ కాళ్ళ ముందు కుక్కలా పడుంటానత్తయ్య, మీరు ఏం చెప్పినా చేస్తాను, కానీ నుంచి మాత్రం నన్ను దూరం చెయ్యొద్దత్తయ్య అని చెప్పనేసరికి, సరే ఇంటి పని మనిషిగా నువ్వు మారిపోవాలి, ఇంట్లో మొత్తం పనులన్నీ A to Z అన్ని పనులు కూడా నువ్వే చెయ్యాలి, ఇంట్లో వాళ్ళు ఎవరు ఏ పని చెయ్యరు అని చెప్పనేసరికి,
చేస్తానత్తయ్య, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను. ఆ ఇంట్లో నాకు స్థానం నన్ను భార్యగా అంగీకరించి మళ్ళీ ఆ ఇంట్లోకి తీసుకెళ్తే చాలత్తయ్య అని చెప్పనేసరికి, నేను నిన్ను భార్యగా అంగీకరించాలంటే నీలో పూర్తిగా మార్పు రావాలి. మార్పు వచ్చిన రోజు నేనే నిన్ను భార్యగా గుర్తించి నా జీవితంలోకి తీసుకెళ్తాను. అప్పటి వరకు కూడా నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు అంటూ చందు అనేసరికి, సరే మీ ఇష్టం అండి, నన్ను ఆ ఇంట్లోకి తీసుకువెళ్తే చాలు, నాలో మార్పు వచ్చిందని నేను నిరూపించుకుంటాను అని చెప్పాను. కానీ బట్ ఒక్క కండిషన్, నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే భాగ్యం, మీ ఇద్దరికే చెప్తున్నాను, ఒక కండిషన్ మాత్రం పెడుతున్నాను, దానికి మీరు ఒప్పుకుంటేనే మీ కూతురు ఆ ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పనేసరికి, చెప్పండి అన్నయ్య గారు చెప్పండి అనేసరికి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు వైపు చూడడానికి వీల్లేదు, తనతో మాట్లాడడానికి వీల్లేదు, తన వంక చూడడం కానీ మాట్లాడడం కానీ ఫోనులు చేసుకోవడం కానీ మొత్తం వదిలేయాలి. శాశ్వతంగా వలి నీకే చెప్తున్నాను, శాశ్వతంగా నువ్వు పుట్టింటికి దూరం అయిపోవాలి అని చెప్పి రామరాజు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సరే, నీకు పుట్టిల్లే కావాలనుకుంటే ఇంకా పుట్టింట్లోనే ఉండిపో, నా కొడుక్కి నేను వేరే పెళ్లి చేసుకుంటాను, నీకు విడాకులు ఇచ్చేసి. మీరు ఏంటి గృహహింస చట్టం కింద కేసు పెడతారా? పెట్టండి, ఎలా నిరూపించుకోవాలో ఏం చేయాలో, మీరు ఎవరి చేత అబద్ధాలు చెప్పించి కడుపని నాటకమాడారో వాళ్ళందరినీ కోర్టుకు తీసుకొచ్చి నేను నిజాన్ని చెప్పించి తప్పు ఎవరు చేశారనేది నిరూపిస్తాను. అప్పుడు ఖచ్చితంగా నా కొడుక్కి విడాకులు వస్తే అప్పుడు నేను మరొక పెళ్లి చేస్తాను వాడికి అని చెప్పి ఇంకా రామరాజు చెప్పేసరికి, లేదు మావయ్య గారు, నేను ఇంకా మా అమ్మ వాళ్ళతో మాట్లాడను, ఇంత జరిగిన తర్వాత కూడా మా అమ్మ వాళ్ళతో ఎందుకు మాట్లాడతాను మామయ్య గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడను, ఇంకా మా అమ్మకు నాకు ఈ రోజుతో బంధం తెగిపోయినట్టే, ఇక్కడి నుంచి నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టిన తక్షణం మళ్ళీ వీళ్ళింటి వైపు కూడా చూడను అనగానే, అమ్మడు అని చెప్పాను. కానీ చాలమ్మా, ఇంతవరకు తీసుకొచ్చింది నువ్వే, ఇంతవరకు తెచ్చుకున్నది నువ్వే, ఎందుకంటే నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వే కనుక సైలెంట్గా ఉండి నా కాపురం చక్కగా ఉండేటట్టు ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, అంతా నువ్వే చేసావు, నీ వల్లే ఇదంతా జరిగిందంటూ ఇంకా చెప్పడంతో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక వల్లి అయితే, సరేనండి, మీరు ఏం చెప్పినా చేస్తాను మామయ్య గారు, మీరు ఏం చెప్పినా చేస్తాను, పని మనిషిలానే ఉంటాను, మా అమ్మ వాళ్ళతో ఇంకా మాట్లాడను, అమ్మ ఇంకా మీరు నాతో మాట్లాడొద్దు, నా ఇంటికి రావద్దు, నాకు ఫోన్ చెయ్యొద్దు, మీ కూతురు ఈ రోజుతోటే చనిపోయిందని అనుకుంటారో ఏమైపోయిందని, అసలు మీకు కూతురే పుట్టలేదనుకుంటారో, నా కాపురం నాకు ముఖ్యం, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది విని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, ఇక మీదట నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అంటూ వల్లి కాస్త చెప్పి, చేస్తాను అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే పని మనిషిలా చేస్తాను అని చెప్పి వాళ్ళతోటే ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి వల్లీనైతే ఇంట్లో ప్రతి పని చేయమని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఆ పని ఈ పని అన్ని పనులు చెప్పేసరికి వల్లి అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. వాళ్ళమ్మ మాత్రం నా కూతుర్ని బానిసన చేసి వాడుకుంటున్నారు వాళ్ళు అని చెప్పాను. కానీ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆనందరావు భాగ్యం చెంప పగలగొడతాడు. ఇదంతా నీ వల్ల కదా భాగ్యం, ఏదో అబద్ధం చెప్పావు, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇదంతా చేసుకొచ్చావు, ఇంత చేయవలసిన అవసరం ఏముంది, అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది, నువ్వు అబద్ధం చెప్పి ఇదంతా చేయడం వల్లే కదా కూతురు జీవితం పని మనిషి బ్రతికయింది. పోనీ అబద్ధం చెప్పి పెళ్లి చేశావు, పెళ్లి చేశాకైనా సరే జాగ్రత్తగా ఉండమ్మా, ఇంట్లోని ఎలాంటి తప్పు చెయ్యకు, అందరితో కలిసిపో, అందరూ మన వాళ్ళే అనుకో అని నువ్వు అనుకోవాలి. కానీ అలా అనుకోకుండా వాళ్ళని రెండు ముక్కలు చేయడం కోసం విడదీసి కుటుంబాన్ని చిన్న భిన్నం చేయమని అన్నీ చెప్పుకుంటూ వచ్చావు. ఈ రోజుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇదంతా జరగడానికి నువ్వే కారణం భాగ్యం, నీ వల్లే ఇదంతా జరిగింది అంటూ మాట్లాడేసరికి అంతా కలిసి నేనే తప్పు చేశాను అంటున్నారా అని చెప్పాను. కానీ నువ్వు కాకపోతే ఇంకెవరు తప్పు చేశారు, నువ్వే తప్పు చేశావు, తప్పు చేశావు కాబట్టే
అంటూ ఆనందరావు తిట్టేసరికి ఏంటయ్యా నేనేం చేశాను, కూతురి భవిష్యత్తు బాగుండాలనే కదా అనగానే, లేదత్తా నువ్వు చేసింది 100% తప్పే. నీకు సపోర్ట్గా నేను ఆ ఇంటికి వెళ్ళాను, కానీ ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా వల్లిని చాలా బాగా చూసుకున్నారు. కానీ మా వల్లి చేసిన తప్పులకే ఆ ఇంట్లో తోటి కోడళ్ళిద్దరూ కూడా వల్లికి ఎగేనెస్ట్గా మారారు. లేదంటే వల్లి వాళ్ళతో ప్రేమగా ఉండుంటే ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అంతా కలిసిపోయే ఉండేవారు కదా. అయినా వల్లిలో నీవే క్రూరమైన బుద్ధులు ఉండడం వల్లే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి వారవలేనితనం. అలా ఉంటే ఎప్పటికీ వల్లి ఆ ఇంట్లో ఉండలేదు. ప్రతి క్షణం ఆ ఇంట్లో నరకంలానే ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళంతా చాలా మంచి వాళ్ళత్త. అంత మంచి వాళ్ళ మధ్య వల్లి ఉంటుందంటే అదృష్టం అనేది చెప్పుకోవాలి. అది అర్థం చేసుకోకుండా మీరు పదే పదే వల్లీనే తప్పు పడుతూ వల్లీనే అంటూ వల్లికి లేనిపోనివన్నీ చెప్పి తన జీవితాన్ని నాశనం చెయ్యొద్దత్తా. వాళ్ళు ఎందుకు చెప్పారో వల్లికి దూరంగా ఉండమని. ఇక మీదట వల్లికి దూరంగానే ఉండు. అది వల్లి జీవితానికి తన కాపురానికి చాలా మంచిది అని చెప్పి ఇంకా సుక్కు చెప్పడంతో, ఏంటే నువ్వు కూడా చెప్తున్నావా? మామయ్య కాబట్టి చెంప పగలగొట్టి మరీ చెప్పాడు. నేనైతే ఆ మాట చెప్పలేను కదా, ఎందుకంటే నువ్వు నాకంటే పెద్దదానివి కాబట్టి ఆ మాట నేను అనలేను కాబట్టే నోరు మూసుకొని ఊరుకున్నాను అని చెప్పి అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక భాగ్యం అయితే సైలెంట్ అయిపోతుంది. ఇంకిక్కడ వల్లి అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా చాలా జాగ్రత్తగా ఏమాత్రం గసురుకోకుండా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. చూడక నిన్ను బానిసలా చెయ్యాలనేది మా ఉద్దేశం కాదు. ఇంటి కోడలుగా మన ముగ్గురం కలిసి ఉండి ఏం చేసినా ఇంటికి సంబంధించిన పనులన్నీ చేస్తే ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడతారక్క. అది నువ్వు అర్థం చేసుకోకుండా చాలా బాధపడ్డావు, చాలా బాధ పెట్టావు కూడా. ఇన్ని పనులు చేయడం చాలా తప్పు. ఇక మీదట ఇలాంటివేమీ చెయ్యొద్దక్క. ఎప్పుడు కూడా మనం కుటుంబం గురించి ఆలోచించాలి. మన అత్తింటి కుటుంబం బాగుండాలి అని ఆశపడాలి తప్ప మన అత్తింటి కుటుంబం నాశనం అయిపోవాలని ఏ రోజు అనుకోకూడదు అంటూ ఇంకా వల్లికి కాస్త చెప్పేసరికి వల్లి అప్పటి వరకు తను చేసిన తప్పులేంటో అన్నీ తెలుసుకుంటుంది. ఇంత ఫూలిష్గా, ఇంత దారుణంగా, ఈ రకంగా నేను ప్రవర్తించానా, ఇలా ప్రవర్తించడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పి వల్లి ఎంతగానో బాధపడుతూ ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే నర్మదా ప్రేమ వచ్చి, ఏంటక్క ఏడుస్తున్నావనగానే, నన్ను క్షమించండి చెల్లెళ్ళు, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను, మీ జోలికి ఎప్పటికీ రాను, మిమ్మల్ని ఏమీ అనను అనగానే, తప్పు చేస్తే మందలించక్క, తప్పు లేదు, కానీ మేము ఏం చేసినా తప్పు అని మమ్మల్ని వేలెత్తి చూపించడం మాత్రం చెయ్యొద్దక్క. అలా చేస్తే మాకు బాధ కలుగుతుంది కదా. అయినా సరే నువ్వు ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలని కోరుకుంటాము. చందు బావ చాలా మంచివాడు. అత్తయ్యకి మేము చెప్తాము, ఇక మీదట నువ్వు ఏమీ బాధపడద్దు, ఇక మీదట నువ్వు ఏమీ అనుకోవద్దు అంటూ మాట్లాడేసరికి, సరే అక్క, నువ్వు బాధపడద్దు అక్క అని చెప్పి ఇంకా ఎంతగానో చెప్పేసరికి ఇంకా ఆ రోజు నుంచి కూడా ముగ్గురు అక్క చెల్లెళ్ళు సొంత అక్క చెల్లెళ్ళ కలిసిమెలిసి ఉండడం చూసి ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా సంతోషపడతారు. ఇంకా సాగర్లో కూడా మార్పు వస్తే బాగుండు అని నర్మద అనుకుంటుంది. అలా అనుకున్న నర్మద ఇంకా సాగర్ కూడా పూర్తిగా మారిపోతే ఇంట్లో అంతా ఆనందాలు వెల్లివిరుస్తాయి. మామయ్య గారు అనుకున్నట్టుగా ఉమ్మడి కుటుంబం మళ్ళీ ఒకటిగా మారుతుంది. అలా మారితే మామయ్య గారు చాలా సంతోషపడతారు అని చెప్పి నర్మద కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న నర్మద చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఇంకా అలా హ్యాపీగా ఉండేసరికి ఈ ప్రేమ వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళంతా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటేనే కదా అందరికీ నచ్చుతుంది. పైగా రామరాజు కుటుంబం అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలని రామరాజు ఎప్పుడూ అనుకుంటాడు. అలా అనుకున్న రామరాజు కాస్త చాలా సంతోషపడుతూ ఇంకా చాలా సంబరపడుతూ కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఉంటే ఇంకా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రతి క్షణం అందరూ కూడా సంతోషపడతారు అని చెప్పి ఇంకా ఎంతగానో సంబరపడుతూ ఉంటాడు రామరాజు అయితే. ఇంకా అలా సంబరపడేసరికి
చూడు బుజ్జమ్మ, అందరూ కలిసిపోయారు అనగానే వాళ్ళు ఎప్పుడూ కలుపుకోవాలనే చూస్తారండి. ఇదే వాళ్ళతో ఎప్పుడూ కలవకుండా వాళ్ళకి తప్పులు చేసినట్టు వాళ్ళని వేలెత్తి చూపించేది. ఇప్పుడు మారినట్టుంది, అందుకే వేలెత్తి చూపించకుండా వాళ్ళలో మార్పు వచ్చినందుకు సంతోషపడుతుంది అని చెప్పనేసరికి, పోనీలేండి, అంతా సంతోషంగా ఉంటే మనకు కావాల్సింది ఏముంది, అంతకు మించి కావాల్సింది మనకేమీ లేదు కదా, అందరూ కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాము అని చెప్పి ఇంకా వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా చందు కూడా చాలా సంతోషపడతాడు. కానీ వల్లి వాళ్ళని మాత్రం, వాళ్ళ పుట్టింటి వాళ్ళు మాత్రం క్షమించరు. మరి ఎప్పటికైనా క్షమిస్తారా? భాగ్యం వాళ్ళలో మార్పు వస్తుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.